ఇప్పుడు ట్రంప్ మొన్న వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయించి, అరెస్ట్ అని చెప్పేసి జైల్లో పెట్టించి, వెనిజులా మీద మళ్ళీ దాడికి వెళ్తుంటే సెనెట్ అబ్జెక్ట్ చేసింది. ఈవెన్ రిపబ్లికన్స్ అక్కడ వాస్తవంగా సెనెట్‌లో ట్రంప్‌కే మెజారిటీ ఉన్నా సరే, రిపబ్లికన్స్ కూడా అడ్డం తిరిగి ట్రంప్ ఇంతకు మించి వెనిజులా మీద దాడి చేయడానికి వీల్లేదన్నటువంటి తీర్మానం చేశారు. తద్వారా ట్రంప్‌ని అక్కడ కంట్రోల్ చేశారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్ విషయంలోనేమో రివర్స్‌లో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వాస్తవంగా యూరోపియన్ అండ్ నాటో ఇద్దరు కూడా ఇతన్ని తిరస్కరించారు. ఇతని యాక్టివిటీని అంగీకరించమన్నారు. అవసరమైతే గ్రీన్‌లాండ్ కోసం మేమందరం వస్తాం. ఎందుకంటే యూరోపియన్‌లో భాగస్వాములు, నాటోలో భాగస్వాములు. మా దాంట్లో ఉన్నటువంటి ఒక దేశంలోని ఒక పార్ట్ నువ్వు లాక్కోవడానికి వస్తే పెద్దన్నగా ఉండి కాపాడాల్సిన నువ్వొస్తే ఎట్లా అంటూ వీళ్ళ దళాలను కూడా పంపిస్తున్నారు. అయితే ట్రంప్ ఇప్పుడు నాకు ఇవ్వాల్సిందే గ్రీన్‌లాండ్ అని గొడవ చేస్తున్నాడు. తాజాగా గ్రీన్‌లాండ్ అంశం మీదన కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రాండీ ఫైన్ అనేటటువంటి రిపబ్లికన్ పార్టీ కంటే ట్రంప్ పార్టీకి సంబంధించిన చట్టసభ సభ్యుడు గ్రీన్‌లాండ్ విలీనం రాష్ట్ర హోదా పేరుతో బిల్లును తీసుకొచ్చాడు. ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకునే ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని రాండీ చెప్పుకొచ్చాడు. అమెరికా విరోధులు ఆర్కిటిక్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము అట్లా జరగనివ్వమంటూ వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. వీడేంటంటే ప్రచారం కోసం తాపత్రయపడుతుంటాడన్నమాట. ఇప్పుడు భారత్ మీద 500% టారిఫ్‌లను కూడా ఈడే బిల్లులు పట్టుకొచ్చిన వాళ్ళలో స్పెషలిస్ట్. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని చెప్పుకొచ్చాడు. ఒక్క ఇప్పుడు దాంట్లో అంటే ఏంటంటే ఇక డ్రామాలు ఆడటం అన్నది జరుగుతది. ఆ ద్వీపాన్ని డెన్మార్క్ నుంచి దూరం చేసేందుకు అక్కడ ప్రజలకు డబ్బును కూడా ఎరగవేయాలన్నటువంటిది ట్రై చేస్తుందంట అమెరికా. ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 అంటే భారత కరెన్సీలో 8,00,000 నుంచి $89,00,000 క్యాష్ ఇస్తానని చెప్తుందట. అమెరికా అధికారులు ప్రతిపాదన చేశారు. అట్లాగే ఇంకో 20 రోజుల్లో ఈ ద్వీపం గురించి మాట్లాడదామంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఇదే. అమెరికా నగదు చెల్లింపు ప్రణాళికలను గ్రీన్‌లాండ్ నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవంటూ గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫెడరిక్ నెల్సన్ ఆల్రెడీ చెప్పుకొచ్చారు. నాటో దేశాలు కూడా అమెరికా ప్రణాళిక మీద ఆందోళన వ్యక్తం చేయడం, ద్వీపంలో ఉన్నటువంటి 57,000 మంది ప్రజల్ని కొనేసి తద్వారా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది అమెరికా.